వెల్కమ్ టు జ్ఞానప్రసన్న ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో కర్కాటక రాశి వారికి 2024 నూతన సంవత్సరం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాము. కర్కాటక రాశి కాలచక్రానికి 4వ రాశి. ఈ రాశికి అధిపతి చంద్ర భగవానుడు. ఇది చరరాశుల్లో అధిక బలం కలిగిన రాశి. ఈ రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. ఈ కర్కాటక రాశికి గోచార రీతిగా 10వ స్థానంలో గురు భగవానుడు, 8వ స్థానంలో అష్టమ శని సంచారం, భాగ్యస్థానమైన 9వ స్థానంలో రాహువు, 3వ స్థానమైన ఉపచయ స్థానంలో కేతు ఉన్న స్థితిలో మీ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. వార్షిక గ్రహాలను అనుసరించి గురువు ఉన్న స్థానం, రాహు ఉన్న స్థానం, శని ఉన్న స్థానం, ఈ 3 స్థానాలు మీకు మంచి స్థానాలు కావు అనేది వాస్తవం. అదే సమయం కేతు భగవానుడు ఉపచయ స్థానమైన 3వ స్థానంలో ఉండడం మంచిది. ఈ 3వ స్థానంలో కేతు భగవానుడు ఉండడం వల్ల ధైర్యంగా చేసే ప్రయత్నాల వల్ల విజయం నిశ్చయంగా ఉంటుంది. సంవత్సర మధ్యకాలంలో అంటే 2024 ఏప్రిల్ మాసం తరువాత గురు భగవానుడు 11వ స్థానమైన లాభస్థానంలో ప్రవేశించిన తర్వాత మీకు మంచి సమయం మొదలవుతుంది. గోచార ఫలితాలు ఎల్లప్పుడూ 10 నుండి 20% మాత్రమే పని చేస్తాయని మరచిపోకూడదు. జనన జాతకంలోని దశాభుక్తులను అనుసరించి మాత్రమే ఫలితాలు తీర్మానించబడతాయి. ఇప్పుడు 10వ స్థానంలో ఉన్న గురువు 11వ స్థానమైన లాభస్థానానికి స్థాన మార్పు చెందిన తరువాత వివాహం, వృత్తిలో కొద్దిగా లాభం ఇలాంటివన్నీ ఇచ్చినా అష్టమ స్థానంలో ఉన్న శని భగవానుడు వైవాహిక జీవితంలో అసంతృప్తిని ఏర్పరచుతారు. రాశినాథుడైన చంద్రుడు ప్రతి 2.5 రోజులకొకసారి రాశి మారుతున్న గ్రహం కాబట్టి మీ శరీర ఆరోగ్యం, మానసిక స్థితి, ఆర్థిక వ్యవస్థ మొదలైనవి ఖచ్చితంగా స్థిరంగా ఉండవు. ప్రస్తుత గోచార గ్రహాలు మీకు అనుకూలంగా లేనప్పటికీ జాతక రీతిగా జరిగే దశాభుక్తులు అనుకూలంగా ఉన్నట్లయితే మీరు పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు అనేది వాస్తవం. 2025 ఏప్రిల్ మాసం తరువాత అష్టమ శని ప్రభావం, భాగ్యరాహు వల్ల ఏర్పడిన ఆటంకాలు, దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. వివాహం, సంతాన వృద్ధి వంటి శుభకార్యాలు జరుగుతాయి. ఆస్తి సమస్యలు తీరుతాయి. ధైర్యంగా చేసే ప్రయత్నాల వల్ల ఆదాయాన్ని పొందడం, భాగ్యస్థానాధిపతి లాభస్థానంలో ఉండడం వలన అదృష్ట అవకాశాలు, స్టాక్ మార్కెట్లో లాభం, విదేశీ పౌరసత్వం లభించడం, వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటాయి. తండ్రికి సంబంధించిన విషయాలలో సమస్యలు ఉంటే తీరిపోతాయి. భార్యాభర్తల మధ్య విభేదాలుంటే తొలగిపోవడం, అష్టమ శని వల్ల ఏర్పడిన కష్ట నష్టాలు, నిరాశలు మొదలైన వాటి నుండి విడుదల కాబడతారు. ఎల్లప్పుడూ ధైర్య సాహసాలు కోల్పోని కర్కాటక రాశి వారు ఇప్పుడు కూడా ఆ ధైర్యాన్ని మరియు కృషిని కొనసాగించడం ద్వారా ఈ నూతన సంవత్సరం మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. 9వ స్థానంలో ఉన్న రాహు వల్ల గురుమార్గుల శత్రుత్వం, పై అధికారుల ద్వారా ఇబ్బందులు మరియు వాహనాల ద్వారా ప్రమాదాలు, ఖరీదైన వస్తువులు పోయే అవకాశాలు, ఇంకా మీ ఉద్యోగాన్ని కోల్పోయి మళ్ళీ ఉద్యోగం పొందలేని పరిస్థితులు, చేసే వృత్తిలో స్తబ్దత వంటి పరిస్థితులు ఉన్న మనోకారకుడైన చంద్రుని అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది. శక్తి అంశాలు కలిగిన దైవాలను ఆరాధించడం, సముద్ర స్నానం చేయడం, సముద్ర తీరంలోని దేవతలను క్రమం తప్పకుండా ఆరాధించడం ద్వారా మీ రాశికి ఏర్పడిన ప్రతికూల ఫలితాల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ నూతన సంవత్సరం మీకు 55% మంచి ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ తర్వాతి వీడియోలో సింహరాశికి 2024 నూతన సంవత్సరం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాము. ధన్యవాదాలు.